శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రేక్షకులకు నమస్కారం అండి. వేసవికాలం వచ్చింది. మామిడి పళ్ళు సాధారణంగా మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. మామిడి పళ్ళు వల్ల ఆరోగ్యంలో మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మన ఆరోగ్యం బాగోవడానికి కానీ, లేకపోతే సమ్మర్లో వస్తున్నాయి కాబట్టి సమ్మర్లో దాని యొక్క ఉపయోగం ఏంటి. అందరూ కూడా మామిడి అంటే పండు వరకునే ఆలోచిస్తారండి, ఇంకేమీ ఆలోచించరు. అలా కాదు, పచ్చికాయ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సపోజ్ అందరికీ తెలిసింది ఆవకాయ, మామిడికాయ పచ్చడి, మ్యాంగో పికిల్ అంటాం కదా, అనేక రూపాల్లో పడుతూ ఉంటారు దాన్ని. ఆవాలు వేసి, ఆవాలు లేకుండా ధనియాలతోటి, ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఆవకాయ ఎలా పట్టుకోవాలో కూడా రాసి ఉంటుందండి. ఆవకాయ అనేది మంచి మోడర్న్ సైన్స్కి ఛాలెంజ్ అనమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు మోడర్న్ సైన్స్లో ఏ విధమైన ఆహారం చేసినా కూడా ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇక్కడ మనం ఆవకాయ పట్టే సిస్టంలో ప్రిజర్వేటివ్ లేదు. అక్కడ ప్రిజర్వేటివ్ ఏంటంటే సాల్ట్, ఆయిల్. ఇది మనకి వేల సంవత్సరాల నుంచి ట్రెడిషనల్గా వచ్చిన సిస్టమ్. ప్రిజర్వేటివ్ లేకుండా అంత చక్కగా ఎలా ఉంటుంది? 2 సంవత్సరాలైనా కూడా ఆ ఫ్లేవర్ కానీ, ఆ మామిడికాయ యొక్క ముక్క గట్టిదనం కానీ కరకరలాడతాం. అందులో సాల్టు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అన్నిటికంటే ఎక్కువగా కారం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో మెడికేటెడ్ వాల్యూ ఉన్నవే. ఆవాలు గుణాలు ఆవాలకు ఉన్నాయి, కారం గుణం కారానికి ఉంది, ఉప్పు గుణం ఉప్పుకు ఉంది, నూనె సాధారణంగా నువ్వుల నూనె వేసి పెడతారు. ఈ నువ్వుల నూనె అనేది అనేక రకాలుగా మనకి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఐరన్ పెంచుతుంది, మన పేగులకి మంచి లూబ్రికేషన్ కలిగిస్తుంది. అన్ని ధాతువుల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయే గుణం ఒక నువ్వుల నూనెకే ఉందండి. మనం ఇవాళ ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్, ఈ ఆయిల్ అని పైసలు ఉన్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ తింటే అదేదో గ్రేట్ అనుకుని దాన్ని 1500, 2000, 1200 ఇలాగ 1 లీటర్ కొనుక్కుంటాం, తినటం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సీడ్ నుంచి వచ్చే ఆయిల్ కాకుండా, సీడ్ కాకుండా ఉన్న ఆయిల్ అయితే చాలా ఉపయోగం హ్యూమన్ బాడీకి. సీడ్ ఆయిల్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని చెప్తారు. కానీ అట్ ద సేమ్ టైము పామ్ ఆయిల్ కూడా మరి సీడ్ నుంచి రాదండి. సీడ్ నుంచి వచ్చే ఆయిల్ ఎక్కువగా ఈ కాస్మెటిక్స్లో వాటిల్లోనే వాడతారు. పైన తొక్క నుంచి వచ్చేదే ఆయిల్ ఎక్కువ, పామ్ ఆయిల్ అనేది. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ కాబట్టి దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. దాన్ని మార్కెట్లో బాగా ప్రమోట్ చేసి వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు. అదే సౌత్ కంట్రీస్, మన ఏషియన్ కంట్రీస్లో పామ్ ఆయిల్ అంటే మలేషియా చాలా ఫేమస్. మన భారతదేశంలో కూడా విపరీతమైన ప్లాంటేషన్ చేశారు. అన్ని ప్రాంతాల్లోని పండుతున్నది, రైతుకు చక్కని లాభాలు ఇస్తుంది. దాని ఉపయోగం గురించి కానీ, దాని మీద రీసెర్చ్ కానీ ఇంకా జరుగుతుందనే చెప్తున్నారు. ఆ విధంగా ఈ మ్యాంగో కూడా, పచ్చి మామిడికాయ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. వేసవికాలం మనం పచ్చి మామిడికాయని నిప్పుల మీద కాల్చి ఆ పైన అంతా తీసేసి లోపల గుజ్జుని చేతితోటి పామితే చల్లారిన తర్వాత చక్కని గుజ్జు వస్తుంది. పుల్ల మామిడికాయ అయితే మంచిదండి. అదే తీయ మామిడికాయలు ఉంటాయి, అవి అంత ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో ఆ ఉపయోగాలు వాటిలో తక్కువ ఉంటాయి. ఒక పుల్లని మామిడికాయ తీసుకుని దాన్ని జాగ్రత్తగా నిప్పుల మీద కాల్చేయండి. నిప్పుల మీద కాల్చండి దాన్ని. నిప్పుల మీద పైన తొక్క అంతా నల్లగా మాడిదాకా కాల్చి ఆ తొక్క జాగ్రత్తగా తీసేసి ఆ గొజ్జును పిసికి తీసుకోండి. దాంట్లో సరిపడి మిరియాలు, జీలకర్ర, సాల్ట్, షుగర్ కూడా వేసుకోవచ్చు. తీతీగా పుల్లగా కావాలన్న వాళ్ళు షుగర్ కలుపుకోండి, పటికి బెల్లం. లేదు స్పైసీగా ఉండాలి, బాగుండాలి అనుకున్న వాళ్ళు అందులోనే మీరు సాల్ట్ కలుపుకోవచ్చు. సాల్ట్ కలిపి దాన్ని చక్కగా ఒక జ్యూస్ లాగా తయారు చేసుకుని ఆ జ్యూస్ని మళ్ళీ చిక్కబడేదాకా ఉడకబెట్టుకోండి. లేకపోతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే నిల్వ ఉండదు, పాడైపోతుంది. అది నిల్వ ఉండాలి అంటే ఒక 100 గ్రాముల జ్యూస్ అయితే ఒక 50 గ్రాములు షుగర్ కలపండి, ఒక 10 గ్రాములు సాల్ట్ కలపండి. 10 గ్రాములు ఎక్కువ అని అనుకుంటారేమో, ఏమీ కాదు, అది మినరల్ కావాలి. పంచదార, సాల్ట్ కూడా కలిపి అందులో మీకు కారంగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోండి, లేకపోతే పెప్పర్ పౌడర్ వేసుకోండి. అన్ని రుచులు ఉంటాయి. తాగడానికి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ డ్రింక్గా అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అదే జ్యూస్ని మీరు
డైరెక్ట్గా కొద్దిగా సాల్ట్ కలిపి షుగరు ఈ పెప్పరు ఎటువంటివి వేయకుండా ఎవరైతే వడదెబ్బ తిన్నారో, గాల్పు దెబ్బ అంటాం మనం, కొన్ని ఏరియాలో వడదెబ్బ అంటారు, కొన్ని ఏరియాల్లో గాల్పు కొట్టిందంటారు. అంటే అతిగా ఎండలోని వేడిగాల్లో తిరగడం వల్ల బాడీలో మినరల్స్ అన్నీ చెమట ద్వారా బయటకు వచ్చేసి బాడీ డీహైడ్రేషన్ వచ్చేసి డయేరియా రావచ్చు, లేకపోతే నీరసం వచ్చి పడిపోయి మనిషి చనిపోవడం కూడా జరుగుతుంది. అంత ప్రమాదం. ఆ ప్రమాదానికి విరుగుడు పచ్చి మామిడికాయ చక్కగా పనిచేస్తుంది. ఆ మామిడి పేస్ట్ నేను ఏదైతే చెప్పానో సాల్ట్ షుగర్ కలిపింది చక్కగా 1 లీటరు జ్యూస్లో కలిపి, జ్యూస్ కానీ ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు పదే తాగిస్తూ ఉండండి. 2 లీటర్లు తాగినా నష్టం లేదు. ఏదైతే ఈ పేస్ట్ ఉందో దాన్ని ఒంటికి బాగా రాసేయండి. మొత్తం మొహానికి, మెళ్ళకి, ఒళ్ళంతా రాసేయచ్చు. అలాగే ఉదయం సాయంత్రం 2 సార్లు రాయండి. ఎంత వడదెబ్బ తిన్న మనిషి అయినా సరే చక్కగా లేచి కూర్చుంటాడు, వడదెబ్బ నుంచి బయటపడతాడు. ఈ వడదెబ్బ వల్ల ఒకరోజు ఈ జ్యూస్ వాడాం, బాడీకి రాసాం, లోపలికి ఇచ్చాం, చాలా చక్కగా ఉన్నాడు, తగ్గిపోయిందని నెగ్లెక్ట్ చేయొద్దండి. మళ్ళీ 2 రోజులకో, 1 రోజుకో, 3 రోజులకో సడన్గా వీక్నెస్ వచ్చేసి బాడీలోని మినరల్స్ అన్నీ డ్రాప్ అయిపోయి చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. హ్యాపీగా తిరుగుతున్నాడు కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎండలోకి వెళ్ళకూడదు. ఒక 4-5 రోజుల వరకు పూర్తిగా రికవరీ అయ్యేదాకా చల్లని ప్రదేశంలో ఉండాలి, బాగా గాలి తగిలి ప్రదేశంలో ఉండాలి. ఆ విధంగా ఉండి నేను చెప్పిన ట్రీట్మెంట్ కనుక చేసుకుంటే ఎంత వడదెబ్బ తిన్న మనిషి అయినా సరే చక్కగా అతి చౌకగా లక్షలు ఖర్చు పెట్టక్కర్లేకుండా, హాస్పిటల్స్ అమ్మట తిరగక్కర్లేకుండా ఒక ప్రివెంటివ్గా పనిచేస్తుంది, క్యూర్గా కూడా పనిచేస్తుంది. మనం ఇదే జ్యూస్ డైలీ తాగుతున్నాం అనుకోండి, మనకి వేసవికాలంలో మినరల్ డెఫిషియన్సీ అని వచ్చి అల్సట ఏదైతే ఉందో, నీరసం ఏదైతే ఉందో అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు చక్కగా తాగొచ్చు. ఒక్క షుగర్ ఉన్న వాళ్ళు మట్టుకి షుగర్ మానేసి ఓన్లీ సాల్ట్ వేసుకుని తాగండి. కొద్దిగా జీలకర్ర కావాలంటే టేస్ట్ కలుపుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఎన్ని రకాల ఫార్ములాలైనా తయారు చేసుకోండి. కానీ కాల్చి ఉడకబెట్టిన జ్యూస్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో సాల్ట్, షుగరు, మిగిలిన మీ ఇష్టం వచ్చిన టేస్ట్లు చేసుకోండి. ఎన్ని రుచులు చేసుకున్నా కూడా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా పండు తినటం వల్ల ఏమవుతుందంటే మంచి చక్కని ఫైబర్ ఉంటుందండి, విటమిన్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఏ విధమైన ఆహారం తీసుకోకుండా ఓన్లీ మామిడి పండే తినగలిగితే ఒక 2-3 నెలల పాటు ఆ మనిషి విపరీతమైన ఆరోగ్యంగా తయారవుతాడు. అనేక ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా దూరం అయిపోతాయి. అంత అద్భుతమైంది మామిడి పండు. అలాగే ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో వాళ్ళు డైలీ 2 పూట్ల మామిడి పండు తింటే కనుక కాన్స్టిపేషన్ పెర్మనెంట్గా తగ్గిపోవాలి, చక్కగా పనిచేస్తుంది. ఈ మామిడి పండు సంవత్సరం అంతా దొరకదు కాబట్టి నాకు ఈ కాన్స్టిపేషన్ ఏజ్ అయిపోయింది, నరాలు పనిచేయట్లా, అవయవాలు వీక్ అయిపోయినాయి, వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, అటువంటి వాళ్ళు చక్కగా మ్యాంగో పల్ప్ ఇవ్వండి, నీళ్ళలో కలిపి ఇవ్వండి, డైరెక్ట్గా కూడా ఇవ్వండి. లేకపోతే మంచి రసాలు మామిడి పళ్ళు, పల్చని రసాలు అయితే ఓల్డేజ్ వాళ్ళకి చక్కగా అరుగుతాయి. అదే బంగినపల్లి, హిమాయత్తు రసం చిక్కగా ఉందనుకోండి, అరగటానికి టైం పడుతుంది. అలాగే మామిడి వేడి కదా, ఈ వేడి తగ్గించాలంటే ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు ఆ పండుని నీళ్ళలో పెట్టి చక్కగా కడిగి ఒక 7 నుంచి 10 నిమిషాలు మామిడి పండుని నీళ్ళలో వదిలేసి తీసుకుంటే ఆ వేడి అనేది దిగిపోతుంది. అలాగే అతిగా మామిడి పళ్ళు తినటం వల్ల కడుపులో బాధ, కడుపులో మంట ఇలాంటివి వస్తాయి, కొంతమందికి పడదు. అటువంటి వాళ్ళు మామిడి పండు చక్కగా తిన్న తర్వాత పల్చని మజ్జిగలో కాస్త ఉప్పు కలుపుకొని తాగండి. ఒక 250 ml, 500 ml మీ ఓపికను బట్టి. మామిడి పండు తిన్న వెంటనే మజ్జిగ తాగితే మామిడి పండులో ఉన్న సైడ్ ఎఫెక్ట్లకి మజ్జిగ చక్కని విరుగునండి. మీరు అప్పుడు ఎన్ని మామిడి పళ్ళు తిన్నా ఇబ్బంది ఉండదు. ఈ మామిడి పళ్ళు వెయిట్ని బాగా పెంచుతాయి. ఎవరైతే సన్నగా ఉంటారో బక్కగాని వాళ్ళు డైలీ ఉదయం సాయంత్రం మామిడి పళ్ళు తింటా, మజ్జిగ అన్నంలో చక్కగా కాస్త ఉప్పు కలుపుకుని మామిడి పండు తినడం అలవాటు చేసుకుంటే ఈ 2-3 నెలల్లో దొరికిన నాళ్ళు తింటే తప్పనిసరిగా మజిల్ ఫామ్ అయ్యి మీరు వెయిట్ పెరుగుతారు, తప్పనిసరిగా పెరుగుతారు. బక్కగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళు వెయిట్ పెరుగుతారు, కానీ ఆ వెయిట్ మళ్ళీ మామిడి పళ్ళు సీజన్ అయిపోతే తగ్గిపోతారు. అది ఆరోగ్యకరమైన బరువే. వెయిట్ పెరిగిపోతున్నాను భయపడి మామిడి పళ్ళు తింటాం మానొద్దు, చక్కగా తినొచ్చు. ఈ మామిడి చెట్టు, మామిడి వేరు, మామిడి తాట, మామిడి జీడి, మామిడి పచ్చికాయ, పండు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. అవన్నీ చెప్పాలంటే మనకి మామిడి మీదే చాలా వీడియోలు చేయొచ్చు. నేను అనేక వీడియోలు చేశాను కూడా మెడిసినల్ వాల్యూస్ మీద. కానీ
ఇప్పుడు మామిడికాయ పండు వచ్చే సీజన్ కాబట్టి ఆ రెండు ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.